శ్రీమాత్రే నమః అండి. నా ఛానల్కి స్వాగతం. మీ సీతాలక్ష్మి ధవళ. మనము రోజు ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరణలో ఆయా అష్టోత్తరాలతో చక్కగా పూజ చేసుకుంటున్నాము. ఈరోజు అన్నపూర్ణగా మనము అమ్మవారిని చక్కగా పూజించి అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని మనం అందరము పొందుదాం. మనందరికీ తెలుసు కదా, అన్నపూర్ణ అంటే చక్కగా ఇంకా తిండికి దేనికి లోటు ఉండదన్నమాట. ఆవిడ సాక్షాత్ కాశీ అన్నపూర్ణ మాట. అందుకే మనం మీ అందరికీ తెలుసు, మనం రోజు పూజ ఎలాగా పూజా సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టుకుని 2 కలశలు, పుష్పాలు, కావలసిన నైవేద్యాలు, వడపప్పు, పానకము, నైవేద్యాలు మీకు మన శక్తి కొలిది భక్తి కొలిది మనం ఏదైతే శుచిగా శుభ్రంగా నైవేద్యాలు మనం చేసుకుంటున్నామో అవి సాధ్యమైనంత వరకు కొనే పదార్థాలు కాకుండా ఇంట్లో పదార్థాలే మనము చక్కెర పొంగలి, పులిహార, పాయసం మనకి ఏదైతే మనకి అందుబాటులో ఉంటాయో వీలుగా అవి చక్కగా నైవేద్యాలు చేసుకుని ఫలాలు కూడా సమర్పించుకోవచ్చు. తాంబూలాలు మనం వీలైన వాళ్ళు ప్రతిరోజు 9 రోజులు చీర జాకెట్ పెట్టుకుంటారు. మనకి కాకపోయినా జాకెట్ ముక్క, గాజులు పెట్టుకోవచ్చు. ఎవరి శక్తి అనుసారం భక్తి ప్రధానంగానే మనకి ఎలా వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని మనం ఎప్పుడూ వద్దండి. మన భక్తే ప్రధానం. భక్తితో మనం చేద్దాము, అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుదాం. అమ్మ ఇవాళ మనం అమ్మవారి అష్టోత్తరంతో తర్వాత అష్టకంతో మనము చక్కగా పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. ముందుగా మీరు దీపారాధన చేసి గంట వాయించే సాంప్రదాయం ఉంటే ఘంటాలంచనం చేసుకుని తర్వాత దీపానికి మీరు బొట్టు పెట్టుకుని దీపానికేమో బొట్లు పెట్టి చక్కగా 2 కలశలో ఒక కలశలో పాత్రలో నీరు మనము ఆచమనం చేద్దాము. నేను ఆల్రెడీ ఈ డిస్క్రిప్షన్లో వినాయకుడి పూజ ఇచ్చాను. వినాయకుడి పూజ ప్రతిరోజు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ పద్ధతి ప్రకారంగా వినాయకుడికి పూజ చేసుకుని వినాయకుడికి ఉద్వాసన చెప్పేసి అప్పుడు మనము అన్నపూర్ణాదేవి పూజని ప్రారంభిద్దాం. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్వన్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచం పాత్రలో 3 సార్లు ఉద్ధరణతో నీళ్ళు తీసుకోండి. పురుషులైతే స్వాహ అని చెప్పాలి, అలాగే స్త్రీలైతే నమః అని చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాదోక్షయ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారగాయతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షతల వాసం చూసి మీ ఎడం పక్కన వేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అంటే మీ అందరికీ తెలుసు కదా, చిటికిన వేలు చూపుడు వేలు వదిలేసి మధ్యలో ఈ బొటకిన వేలు 3 వేళ్ళు పట్టుకొని ముక్కుకి పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భోః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ అనుకోండి. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సౌవనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయవరాద్దే స్వేద్వరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేధోదీక్షణ శ్రీశైలి ఈశాన్యప్రదేశే సుగృహే సమస్తదేవతా హరిహర బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 60 సంవత్సరాణం మధ్యే మనము ఆయా
సంవత్సరము, ఋతువు, మాసము, పక్షము అన్నీ తిదివార నక్షత్రాలు చక్కగా చెప్పుకోండి. నేను ఈ సంవత్సరానికి మామూలుగా చెప్తున్నాను, శ్రీ క్రోధినామ సంవత్సరం కాబట్టి మనం ఎప్పుడు పూజ చేసుకుంటామో అంటే ఋతువు ఇది మాసము, పక్షము ఒకటే, కానీ తిదివార నక్షత్రాలు సంవత్సరం మారుతాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు సంకల్పంలో చెప్పుకోండి. శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే శుక్లపక్షే ఆ రోజు తిథి ఏదైతే ఆ తిథి చెప్పుకుని తిథి వార నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆధౌ శ్రీమాన్ మమ అంటే పురుషులైతే మీ తాలూకా గోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరు చెప్పుకోండి. అలాగే స్త్రీలైతే మీరు మీ గోత్రము, మీ యజమాని పేరు, మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి. మమ అనుకోండి. మమ సహకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం నవానాంగ్రహాణమత్యంత అనుకూలతాఫలసిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపశ్రీ అన్నపూర్ణాదేవతా పూజాం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మనము ఆ అన్నపూర్ణాదేవిని సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవి పూజ శ్రీ సూక్త విధానంగా మనము చేస్తామని సంకల్పంలో చెప్పుకున్నాం. కాబట్టి మనం 2 కలశలు పెట్టాము కదా, ఒక కలశ ఆచమనం చేసాము, మరో కలశకి చుట్టూరు గంధం రాసి కుంకుమ బొట్లు అలంకరించి అందులో కొద్దిగా అక్షతలు, ఒక పుష్పం వేసి కుడి చేయి దాని ఉంగరం వేలు పెట్టి పైన ఎడం చేయి పెట్టుకోండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర శ్రితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుత కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణ అంగై సగరసా సర్వే కలసాంబుసమాశ్రితా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మనము ఆయా పవిత్ర నదీ జలాల్ని మంత్రపూర్వకంగా మన కలశలోకి ఆహ్వానించాం కాబట్టి ఇవి అత్యంత శుభప్రదమైనవి, పవిత్రమైనవి. అందులోని ఆ నీరు పుష్పంతో అమ్మవారి మీద, మీ మీద, నైవేద్యాల మీద కాకుండా పూజా ద్రవ్యాల మీద, స్థలం మీద ఒకసారి జల్లండి. దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి స్థలాని సంప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు వినాయకుడి పూజ చేసుకున్నారు కాబట్టి పర్వాలేదు. లేదండి మేము రోజు వినాయకుడి పూజ అవసరం లేదని మా పెద్దవాళ్ళు అన్నారు అంటే ఒక పుష్పం పట్టుకుని స్వామివారికి నమస్కారం పెట్టుకుని పక్కన చిన్న బెల్లం ముక్కు లేకపోతే ఒక అరటిపండు పెట్టివచ్చు, తప్పు లేదు. ఓం సుముఖస్యైక దంతశ్చ కపిలో గజకన్నక లంబోదరశ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంటో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబా స్కందపూర్వజ షోడశైతాని నామాని యః శూన్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః సచన జాయతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ పుష్పము, ఆ బెల్లం ముక్కు లేకపోతే అరటిపండు ఆ స్వామికి పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మరో పుష్పం తీసుకోండి. ఓం సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయకశేఖరాం స్మితముపి మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరీదంబికాం. అన్నపూర్ణే సుధాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరः బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ పుష్పము అమ్మవారి పాదాల మీద వేసేసి మరో పుష్పం పట్టుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపశ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. ఆవాయామి, స్థాపయామి, పూజయామి. ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసేసి మరో పుష్పం పట్టుకోండి. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్యం పురుషానహం. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మన కలసిలో నీళ్ళు ఉన్నాయి కదా, అవి అందులో పుష్పంతో అమ్మవారి మీద అలాగా జల్లుతూ ఉండండి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శర్మా దేవీ జుషతాం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. పాదయోపాధ్యం సమర్పయామి. అలాగే మరికొంచెం నీళ్ళు ఆ పుష్పంతో అలా జల్లుతూ ఉండండి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారమాద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామియోపప్రయే శ్రియం. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. హస్తయో అఘ్యం సమర్పయామి. అలాగే పుష్పంతో నీళ్ళు జల్లుతూ ఉండండి. చంద్రాం ప్రభాసాం యశ స్వాచలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మలీమీం శరణమహం ప్రపజ్యే అలక్ష్మీర్మేనస్య తాం తాం రుణే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపశ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. ముఖ్యాచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి. ఇప్పుడు మీరు పంచామృతాలు సిద్ధపరచుకుంటే పంచామృతాలతోని అలాగే కొబ్బరి నీళ్ళతోని పుష్పం అందులో ముంచి ఆ పుష్పంతో అమ్మవారికి అలాగా అభిషేకం చేస్తూ ఉండండి. ఆదిత్యవర్ణే తపసోది జాతో తమ వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాని తపసానుతంతు మాయాంతరాయాస్య బాహ్యా లక్ష్మీ. హత్యాదిపాపశమనే హరిదశ్వాదివందితే సువర్ణకలిశానీతై సీతైస్నాహి శుభైర్జలై. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. నారికేళోదకం సమర్పయామి. పంచామృతానికి శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలు ఒక ఉంటే వేసాక తర్వాత కొబ్బరి నీళ్ళు వేసాక అప్పుడు మళ్ళీ ఆ కలశలో నీళ్ళతో పుష్పంతో జల్లండి. ఇప్పుడు మనం జాకెట్ ముక్కో లేకపోతే చీర పెట్టుకున్నాం కదా, అవి అమ్మవారికి పసుపు పెట్టి దాని మీద ఒక పుష్పము లేకపోతే చిన్న దూది అంటే వస్త్రద్వయం పెట్టాలంటారు కాబట్టి అమ్మవారికి సమర్పించండి. ఉపైదుమాన్ దేవసక కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేష్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. నూతన వస్త్రద్వయం సమర్పయామి. మనం గాజులు పెట్టుకున్నాం కదా, ఆ గాజులు అమ్మవారికి ఆభరణంగా అలంకరించండి. క్షుప్తి భాసామలాంజ్యేష్ట లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వనిర్నుదమే గృహాత్. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. ఆభరణాం సమర్పయామి. గంధం తీసి ఉంచుకున్నాం కదా మనం, సాధ్యమైనంత వరకు గంధం చెక్కతో గంధం తీసి వేస్తే చాలా మంచిది. ఒకవేళ అందుబాటులో లేకపోతే పొడి కలుపుకొని అదే అమ్మవారికి పుష్పంతో సమర్పించండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపప్రయే శ్రియం. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. శ్రీగంధం సమర్పయామి. మరో పుష్పం అమ్మవారికి సమర్పించండి. మనసక్క మమాకూతిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రేశ్రయతాం యశః. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. నవరత్నఖచిత కిరీటాం సమర్పయామి. కిరీటాదాన్ పుష్పం సమర్పయామి. 2 అక్షతలు అమ్మవారి పాదాల మీద వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాన్ హరవల్లభే. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. అక్షతం సమర్పయామి. ఇప్పుడు పుష్పమాల ఉంటే అమ్మవారికి మనకు గుచ్చింది అమ్మవారికి అలంకరించండి. కర్ధమేన ప్రజాభూతామై సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. పుష్పమాలంకృతం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి
సర్వ అంగాలన్నిటికీ పూజ చేస్తాం కాబట్టి పుష్పాలన్నీ దగ్గరగా పెట్టుకోండి. పుష్పాలు అందుబాటులోనే ఉంది. తర్వాత అష్టోత్తరం, అన్నపూర్ణ అష్టోత్తరం చదువుతాను. అలాగే పుష్పాలు, కుంకుమ పూజ చేయండి. మనం కుంకుమకి అమ్మవారి ప్రతిమ పక్కన పళ్ళెంలో పెట్టుకుని ప్రతిమ పెట్టుకున్నాం కదా. కుంకుమ పూజ కేవలం అక్కడే చేస్తే చక్కగా ఈ 9 రోజులు అందులోని మనం పూజ చేసిన అమ్మవారి నవదుర్గల్ని మనం పూజ చేసిన కుంకాన్ని ప్రతిరోజు మనము ధరించవచ్చు. ఇంకా విడివిడిగా అయిపోదు. అందుకబట్టి కుంకుమ మట్టుగా ఆ ప్రతిమకు పూజ చేయండి. పుష్పాలేమో అమ్మవారికి పూజ చేయండి. ఎక్కడ పూజ చేసినా అమ్మవారు చక్కగా స్వీకరించి అమ్మవారు మనకి కృపకి మనం పాత్రలవుతాం. అందులో ఏమీ సందేహం లేదు. చక్కగా అమ్మవారికి అర్ధాంగ పూజ చేద్దాం. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జాననీం పూజయామి. ఓం పీతాంబరధరాయే నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయే నమః భుజధ్వజం పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం రమాయే నమః కర్ణం పూజయామి. ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరము. పుష్పాలుంటే పుష్పాలు పూజ చేయండి, లేదా కుంకుమ పూజ చేయండి. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం శివాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం భీమాయై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దుర్గాయై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం శివవల్లభాయై నమః. ఓం వేదవేద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం విద్యాధాత్ర్యై నమః. ఓం విశారదాయై నమః. ఓం కుమార్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం శ్రియై నమః. ఓం భయహారిణ్యై నమః. ఓం భవాన్యై నమః. ఓం విష్ణుజనన్యై నమః. ఓం బ్రహ్మాదిజనన్యై నమః. ఓం గణేశజనన్యై నమః. ఓం శక్త్యై నమః. ఓం కుమారజనన్యై నమః. ఓం శుభాయై నమః. ఓం భోగప్రదాయై నమః. ఓం భగవత్యై నమః. ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః. ఓం భవరోగహరాయై నమః. ఓం భావ్యాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం పరమమంగళాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం చంచలాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం చారుచంద్రకళాధరాయై నమః. ఓం విశాలాక్షై నమః. ఓం విశ్వమాత్రే నమః. ఓం విశ్వవంధ్యాయై నమః. ఓం విలాసిన్యై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం కళ్యాణనిలయాయై నమః. ఓం రుద్రాణ్యై నమః. ఓం కమలాసనాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం వృత్తపీనపయోధరాయై నమః. ఓం అంబాయై నమః. ఓం సంహారమథన్యై నమః. ఓం మృడాన్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం విష్ణు సంసేవితాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. ఓం సురసేవితాయై నమః. ఓం పరమానందదాయై నమః. ఓం సాంధ్యై నమః. ఓం పరమానందరూపిణ్యై నమః. ఓం పరమానందజనన్యై నమః. ఓం పరమానందప్రదాయిన్యై నమః. ఓం పరోపకారనిరతాయై నమః. ఓం పరమాయై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం పూర్ణచంద్రాభవదాయ భవధనాయై నమః. ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః. ఓం శుభలక్షణసంపన్నాయై నమః. ఓం శుభానందగుణార్ణవాయై నమః. ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం రతిప్రియాయై నమః. ఓం చండికాయై నమః. ఓం చండమధన్యై నమః.
ఓం చండదర్పనివారిణ్యై నమః. ఓం మార్తాండనయనాయై నమః. ఓం సాధ్వై నమః. ఓం చంద్రాగ్నినయనాయై నమః. ఓం సత్యై నమః. ఓం పుండరీకహరాయై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. ఓం మాయాతీతాయై నమః. ఓం శ్రేష్టమాయాయై నమః. ఓం శ్రేష్టధర్మాత్మవందితాయై నమః. ఓం అస్పృష్టై నమః. ఓం సంగరహితాయై నమః. ఓం సృష్టిహేతుకవర్ధిన్యై నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం శూలహస్తాయై నమః. ఓం స్థితిసంహారకారిణ్యై నమః. ఓం మందస్మితాయై నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం శుద్ధచిత్తాయై నమః. ఓం మునిస్తుతాయై నమః. ఓం మహాభగవత్యై నమః. ఓం దక్షాయై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం సర్వార్థదాత్ర్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సదాశివకుటుంబిన్యై నమః. ఓం నిత్యసుందర సర్వాంగ్యై నమః. ఓం సచ్చిదానందలక్షణాయై నమః. ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః. ఓం శంకరప్రియవల్లభాయై నమః. ఓం సర్వాధారాయై నమః. ఓం మహాసాధ్వై నమః. ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమాక్షతాం సమర్పయామి. ఇప్పుడు అగరత్తులు 2 వెలిగించి అమ్మవారికి చూపించి ఆ అగరత్తుల స్టాండ్లో పెట్టుకోండి. ఓం కర్ధమేన ప్రజాభూతామయి శంభవకర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీ. ఓం ఓం వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధే సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆపసృజంతు స్నిగ్ధానే చక్లీదవసమే గృహే దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. ధూపం వెలిగించి అమ్మవారికి చూపించి అగరత్తుల స్టాండ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీపం మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోऽस्तु తే. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఇప్పుడు కొంచెం నీళ్లు దీపానికి చూపించి అమ్మవారికి చూపించేసి పక్కన పళ్ళెల్లో విడిచిపెట్టండి. ఇప్పుడు నైవేద్యం మీరు వడపప్పు, పానకము, తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, మిగతా పళ్ళు మీరు ఆ రోజు ఏ ఏ పదార్థాలు అమ్మవారికి నివేదించడానికి తయారు చేశారో శుచిగా శుభ్రంగా అవన్నీ మూతలు తీసి ఈ కలశలో నీళ్లు ఆ పుష్పంతో ఆ అమృతాల మీద నైవేద్యాల మీద చల్లండి. ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆద్రాం యకర్ణీం జ్యేష్ఠీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వచ్చేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసే. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. వడపప్పు, పానకం, నారికేళ, కదలీఫల, బహుబీజఫల, చిత్రాన్నం, పాయసం, అమృత నివేదం సమర్పయామి. నేనైతే అవసరార్థం చెప్పాను. మీరు ఏ ఏ పదార్థాలు అయితే చేశారో అవన్నీ చెప్పుకుని అమ్మవారికి సమర్పించండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి 5 సార్లు అమ్మవారికి అలా కుడి చేత్తో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అమ్మవారికి కొంచెం నీళ్లు చూపించి
అమ్మవారికి ఆ పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. అంటే మనం పెట్టిన నైవేద్యాలన్నీ అమ్మవారి భక్తితో స్వీకరించిందనే భావంతో యద్భావం తద్భవతి. మనం ఎలా అనుకుంటే మనస్ఫూర్తిగా అమ్మవారు అలాగే స్వీకరిస్తుంది. మనం భక్తి శ్రద్ధలతోని ఈ చేసిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి నివేదించాం కదా, అమ్మవారు చక్కగా స్వీకరించి మధ్య పానీయం సమర్పయామి, మధ్యలో కొంచెము నీళ్లు తాగిందన్నమాట ఆవిడ. అప్పుడు అయిపోయింది కదా. హస్తోపక్షాళయామి, కొంచెం కొన్ని నీళ్ళు అమ్మవారికి చూపించి అమ్మవారి చేతులు కడిగా అన్నమాట, పక్కన విడిచిపెట్టండి. పాదోపక్షాళయామి, మరి కొంచెం నీళ్లు పాదాలు కడిగా అనుకుని అమ్మవారికి చూపించి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. శుద్ధాచమన్యం సమర్పయామి. సర్వం శ్రీ అన్నపూర్ణాదేవతార్పణమస్తు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం నివేదిద్దాం. 3 తమలపాకులు 2 చెక్కలు భక్తిపూర్వకంగా అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. తాం మావజాదవేదో లక్ష్మీమనభగామిని యస్యాం హిరణ్యం ప్రమోతం గావోదాశ్వాశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం 2 కర్పూరం బిళ్ళలు ఆ కర్పూరం తాలూకా పాత్రలో వేసి అమ్మవారికి చూపించండి. వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపసఫుభారీ సర్వాణి రూపాని విజిత్రధీర నామాని కృత్వాభివన్నిదాస్తే సంరాజించ విరాజించ లక్ష్మీరాష్ట్రస్య సుముఖే సంతస్యేస్తు సమస్తమంగళాని భవంతు. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. అనేక ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. అమ్మవారి కళ్ళకి చూపించి కొంచెం నీళ్లు పక్కన విడిచిపెట్టి రక్షాంధారయామి, మీరు కళ్ళకద్దుకుని మిగతా మీ పిల్లలకి భార్యకి వాళ్ళందరికీ ఇవ్వండి. అయిపోయాక ఒక పుష్పము 1 రూపాయి కాయిన్ 2 అక్షతలు పట్టుకుని ఆసనం దిగి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పం అన్నమాట. ఓం అస్మదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాన్ దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్వాస్వాజ విఘోరజం ప్రజానాం భోసి మాతా ఈష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీర్ముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయో ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్రుతే వైనతేయ సోమం పిబతు పుత్రః సోమం ధనస్సు సోమినో మెష్యం దదాతు సోమిని నక్రోధో నచమాశ్చర్యం న లోభో న శుభామతే భవంత కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా వర్షంతు తే విభావృతివో ప్రస్థవిద్యుతః రోహంతు సర్వబీజాన్యవబ్రహ్మద్విషోజిః పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయదాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధస్థాన్ యాసా పద్మాసనస్థా ఉపలిగడితడీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్థనభరణమితా శుభ్రవస్తోత్తరీయాం లక్ష్మీర్దివ్యై గజేంద్రీ మణిగణగజితైः స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసమభీతిముద్రాంకరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సకల విద్యేత విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాం సమర్పయామి. ఆ పుష్పము 1 రూపాయి అక్షతలు అమ్మవారి పాదాల మీద సమర్పించండి. నమస్కారం చేసుకుని మరో పుష్పం తీసి మీ కుడి పక్క నుంచి ఎడమ పక్కకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని చ ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం ప్రియా దేవి శరణాగతవశ్చలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరీ. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్యం అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు అమ్మవారి పాదాల మీద వేసేసి మళ్ళీ ఆసనం మీద కూర్చుని ఒక పుష్పం పట్టుకోండి. అమ్మవారికి మనము ఇవాళ అన్నపూర్ణ స్వరూపం కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా అన్నపూర్ణ అష్టకాన్ని చక్కగా చదువుకుందాము. మీరు కూడా పుస్తకం ఉంటే పుస్తకం తీసి చదవండి నాతో పాటు. లేదా అంటే విని ఆ పుష్పాన్ని ప్రార్థనా సహితంగా అమ్మవారికి సమర్పించండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ బాండోదరీ లీలానాటకసూత్రఖేళనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీ విశ్వేశమనః ప్రబోధనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీ కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దేవీ సర్వవిచిత్నరత్నరఖచిత దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానలకోటి సదృశా చంద్రాంశు బింబాధరీ చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలాపుస్తకపాశమాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతా కృపాసాగరీ సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శ్రీ అన్నపూర్ణాదేవి నమః అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అంటే మనము కాశీ అన్నపూర్ణాదేవి ఆవిడ
అన్నపూర్ణ అంటే అందుకే అంటారు ఆవిడ అన్నపూర్ణరా అంటే నిరంతరం ఏవీ లేకుండా ఆవిడ అలాగా ఇస్తూనే ఉంటుంది అక్షయపాత్రలాగా. అదే మనము ఆవిడ్ని భిక్ష అడుగుతున్నాం మన అందరూ. ఏంటి ఒక అన్నమే కాదుట, జ్ఞాన వైరాగ్యం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అమ్మా నువ్వు అన్నపూర్ణవు, సదాపూర్ణవు, నిత్య యవ్వన మాంగళ్య దేవివి. నువ్వు శంకర ఆ సదాశివుడికి ప్రాణంతో సమానమైన దానివి. అలాంటి నువ్వు మా అందరికీ జ్ఞానము వైరాగ్యము మాకు భిక్షగా ఇయ్యు తల్లి. నువ్వు అందరికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. నువ్వు మీరందరూ మాకు ఇద్దరు తల్లిదండ్రులు కదా, జగత్తంతటికి పార్వతీ పరమేశ్వరులు మీరు తల్లిదండ్రులు. అలాంటి వారు మాకు బాంధవా శివ భక్తాస్వ స్వదేశో భవన్త్రి. మా అందరికీ కూడా జ్ఞానాన్ని, విద్యని, సకల సంపదల్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా ప్రార్థన నమస్కారం చేసుకుంటున్నాము. తల్లి శ్రీ అన్నపూర్ణదేవతాభ్యోన్మ అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి, అనేక క్షమాపణ నమస్కారం సమర్పయామి అని మనం ఒక పుష్పంతో అమ్మవారికి అనే ఉపచారాలు చేయండి. శ్రీ అన్నపూర్ణాదేవతాభ్య నమః. చిత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. అందుక దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. 2 అక్షతలు నీళ్లు అమ్మవారికి చూపించి పక్కన పళ్ళెలను విడిచిపోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అన్నపూర్ణ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్స పరమేశ్వరి. అమ్మా నేను శ్రద్ధతో భక్తితో చేశాను, కానీ మనస్సు ఎటుటో వెళ్ళిపోతూ ఉంటుంది పూజ చేస్తుంటేను. ఆవిడ చెప్పిన మంత్రంలో కానీ నేను చేసిన ఈ పూజ చేసిన విధానంలో క్రియలో కానీ ఏవైనా లోటుపాట్లు ఉంటే మమ్మల్ని క్షమించు తల్లి. క్షమించి సర్వకాల సర్వావస్థలందు జంటగా వెంటగా ఉండి మమ్మల్ని సర్వకాల సర్వావస్థలందు చల్లగా కాపాడు, కరుణించి రక్షించు తల్లి. అమ్మవారికి మనము అనేక క్షమాపణ చెప్పుకుని క్షమాపణ చేస్తున్నాం అన్నమాట. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షో మహేశ్వరి. వెందుకు సుప్రియతో సుప్రసన్న వరదో భవతు. శ్రీ అన్నపూర్ణాదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. మనం పూజ చేసిన పుష్పాలు తల్లో పెట్టుకోండి. ఆ పూజ చేసిన కుంకుమని మనము నుదురు ధరించి మిగతా వాళ్ళందరికీ ఆ ప్రసాదాన్ని ఇవ్వండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుణరత మే పాపం దూర్వా దుష్స్వప్ననాశిని. ఈ విధంగా మనము నవరాత్రుల సందర్భంగా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మనం అన్నపూర్ణాదేవి అలంకారంలో అన్నపూర్ణ పూజా విధానము, అష్టోత్తరము, అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము చక్కగా పూజ చేసుకున్నాం కదా. పూజ చేసుకుని ఆ అమ్మవారి ఆ శివుడు తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు. ఇవి నేను కాదు, అమ్మవారు మీ అందరికీ ఆశీర్వదిస్తుందని నేను చెప్తున్నాను అన్నమాట. అలాగ మిమ్మల్ని ఆశీర్వచనాలన్నమాట. సమస్త సన్మంగళాని భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః అండి. మీ అందరికీ నా ఈ వీడియో పూజా విధానము నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు మిగతా ముందుగా ఏ పూజా విధానాలు కానీ, ఏ పాటలు కానీ, ఇచ్చిన కథలు కానీ ఏదైనా మీకు కావాలంటే ఆ కామెంట్ సెక్షన్లో పెడితే తప్పగా నా వంతు ప్రయత్నంగా నేను మీకు తెలియజెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. శ్రీమాత్రే నమః అండి.